నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సమాజంలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకొని పరిపక్వత సాధించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడమే కాకుండా మీ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచించారు మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి. సుల్తానాబాద్ మండలం పూసాలలో శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని గీట్ల ప్రారంభించారు. సర్పంచ్ లంక శంకర్, కళాశాలల అధినేత రేగులపల్లి విజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు, వార్డు సభ్యులు, ప్రజలు పలువురు పాల్గొన్నారు. దేశం కోసం పనిచేద్దాం, దేశం మనకే ఇచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. పొలాల పంటలతో భూమాత ఆకలి తీరుస్తూ ఉంది. సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే వాయువు ప్రాణం పోస్తుంది. పొలాల పంటలతో భూమాత ఆకలి తీరుస్తూ ఉంది. తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వము చాటిద్దాం. తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వము చాటిద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. ఆరినపోయే జనులందరికీ చెట్లు నీడనే ఇస్తాయి. వికసించే నవ పుష్పాలన్నీ సువాసనలు అందిస్తాయి. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలను అవగాహన చేసుకొని పరిపక్వత సాధించి ప్రజలను చైతన్యవంతులు చేయడమే కాకుండా మీ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే విధంగా మీరందరూ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులతో కూడా అన్నిటిలో పట ప్రథమ స్థానం పొంది విజయాలు సాధించాలని, కాకపోతే ఏదో మొక్కుబడిగా కాకుండా మీరు ఒక అవగాహన పెంచుకొని ఇప్పుడు ఏదో ఒక అంశం ఈ ఊళ్ళో ఒక శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల అరే వచ్చినప్పుడు వాళ్ళకి ఇంత పెద్ద పని చేసిపోయారు. ఈ ఊరికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఒప్పించి మెప్పించి ఈ కార్యక్రమం 100% ఫలితాలు సాధించినటువంటి పేరు తెచ్చుకునే విధంగా మీరు కృషి చేయాలనేది నా అభిమతం, నా ఆకాంక్ష. ఇది ఒకటే. ఏ స్టూడెంట్ అయినా కూడా దీనివల్ల ఏమైందంటే మీ లోపల ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మీరు వివిధ గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు, ఏదో ఒక గ్రామానికి చెందినటువంటి వాళ్ళు కాదు, విద్యార్థులంతా కూడా మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకునే విధంగా ఈ ఒక్క మరుగుదొడ్డనే కాదు. ఇవాళ చెత్త వారేస్తా అంటాం, మన ఇంటి గోడ దాటితే అయిపోయా, చెత్త అవతల పడితే అయిపోయా, మన ఇంట్లో మంచుకుంటే అయిపోయా అనేటువంటిది కాకుండా మనం కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. ఇవాళ చాలామంది, నాకు చాలా సంతోషం ఏంటంటే చాలామంది విద్యార్థులు బాగా చదువుకుంటున్నారు. అందులో వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఎక్కువ. అందుకొరకు ఏంటంటే మీకు కొంచెం అవగాహన, ఎక్స్పోజర్ వచ్చింది. మీకు కొంచెం అసలు మీ ఊరు నుంచి సుల్తానాబాద్కి వస్తేనే కొద్దిగా ఎక్స్పోజర్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకో ఊరికి పోతే ఇంకా కొంచెం మీకు బాహ్య ప్రపంచం గురించి విషయాలు తెలుస్తాయి. కనుక ఇవాళ మీ మీద ఒక గురుతరమైనటువంటి సామాజిక బాధ్యత మనందరిపైన ఉన్నది. కనుక మనం దీన్ని మరి సక్రమంగా వాడుకొని మనం ఒక 10 మందికి మేలు చేసిన వాళ్ళమైనట్టయితే బాగుంటుంది. ఈ వారం రోజులు మీ వెంట కూడా ఉండి మీకు మా సేవలు, మాకు మీ సేవలు కోరేందుకు మీ వెంటే మేము నడుస్తామని మా పాలకవర్గం తరపున మీకు తెలియజేస్తున్నాము. వార్డు సభ్యులు అందరం కలిసి గత 15 రోజులుగా మేము విలేజ్లో మీరు రాకముందు నుండే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసుకొని డోర్ టు డోర్ సర్వే చేసినాం. ఎవరిది పాతది, ఎవరిది కొత్తగా నిర్మాణం చేస్తారు, ఎవరు ఇప్పటి ప్లాన్ ప్రకారం కడితే బిల్లు వస్తుంది, ఎవరికి బిల్లు రాదనేది నిర్మోహమాటంగా వారి ఇంటింటికి వెళ్ళి మేము పాలకవర్గ సభ్యులందరం కలిసి వెళ్ళి ఆల్రెడీ మేము డాటా కవర్ చేసినాం. ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన కొండ వెంకటేష్ ను ఎలిగేడు మండల యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పెద్దపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊట్ల వరప్రసాద్ నియమించారు. నియామక పత్రాన్ని ఎమ్మెల్సీ భానుప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా ఎలిగేడులో సోమవారం టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.
ఎమ్మెల్సీ బాలప్రసాద్ గారికి, ఊట్ల వరప్రసాద్ గారికి మరియు కొడూరు రవీంద్రరావు గారికి, మా గ్రామ మండల అధ్యక్షుడు నర్నేని సుధాకర్రావు గారికి, మహేందర్ గారికి మరియు తిరిగేడు మండల యూత్ సభ్యులందరికీ, యూత్ కాంగ్రెస్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంత్రి శ్రీధర్ బాబును ఆ శాఖ నుండి తప్పించడం, ఎంపీ పొన్నం ప్రభాకర్ పై కేసు నమోదు చేయడం సరికాదంటూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి ఎలిగేడు మండల కాంగ్రెస్ పార్టీ నేతలు లేఖ రాశారు. సీఎం కిరణ్ స్పీకర్లను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ లేఖను పోస్ట్ బాక్స్ లో వేశారు. తెలంగాణ కోసం పాటుపడుతున్న మన తెలంగాణ ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. అదే పొన్నం ప్రభాకర్పై తప్పుడు కేసు పెట్టడం చాలా బాధాకరమైన విషయం. ఇట్టి కేసును వెంటనే ఎత్తివేయాలని, అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులైన శ్రీధర్ బాబు గారిని కక్ష సాధింపు చర్యగా వారి పోస్టును మార్చడం కూడా చాలా బాధాకరమని, ఈ తెలంగాణ అడ్డుపడుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అలాగే స్పీకర్ను ఇద్దరిని బర్తరఫ్ చేసి వెంటనే తెలంగాణ ప్రకటించాలని శ్రీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాహుల్ గాంధీ గారికి లేఖ రాయడం జరిగింది. ఎలిగేడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు యూత్ కాంగ్రెస్ అన్ని గ్రామాల ప్రజలు అందరం కలుపుకొని ఈరోజు రాహుల్ గాంధీకి లేఖ రాయడం జరిగింది. టీఆర్ఎస్ నేతలు తెలుగుదేశం నాయకులను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు టీడీపీ నేత సాయిరి మహేందర్. బాబు లేఖతోనే తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైందన్నారు. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు సాయిరి. ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే లెటర్ ఇవ్వడం జరిగిందో ఆ రోజే తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టడం కాంగ్రెస్ పార్టీ వారు మొదలుపెట్టడం జరిగింది. అయినప్పటికీ దీన్ని విస్మరించి కాంగ్రెస్ పార్టీ వైసీపీతోని టీఆర్ఎస్తోని పొత్తుతో కూడిన ఒప్పందంతో కుమ్ముక్కై ఒక తెలుగుదేశం పార్టీని విమర్శించడం, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా వారికి ఉన్న పోటే తెలుగుదేశం పార్టీ, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇది చేయడం హరీష్ రావు గారికి తగదు. ఈద శంకర్ రెడ్డి గారు విజయరమణారావు గారిని అభివృద్ధి విషయంలో ఏమీ చేయలేదనడం నిజంగా కూడా శోచనీయం. అయ్యా ఈద శంకర్ రెడ్డి గారు, మేము కూడా ఒకటి అడుగుతున్నాం మిమ్మల్ని, గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఎన్ని కోట్ల అభివృద్ధి చేసిర్రు ఒక్కొక్కరు 5 సంవత్సరాలలో, అంతకన్నా ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేసిన ఘనత ఇవాళ విజయరామరావు గారు దక్కుతుంది. నువ్వు ఏ గ్రామం తీసుకుంటావు చెప్పయ్యా బాబు, అది చెప్పు. మీరు చెప్పండి, మీరు ఏ గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో గ్రామసభ పెట్టి ప్రజలతో మెప్పించే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ తెలుగుదేశం నాయకులకు ఉంది. అదేవిధంగా విజయరామరావు గారికి ఉంది. దాసరి మనోహర్ నియోజకవర్గం ఇన్ఛార్జి గారు వారు ఇప్పటి వరకు నిరుపేదలైన విద్యార్థులతోని ఫీజులు వసూలు చేసి అధిక మొత్తంలో గుంజి కోట్ల రూపాయలు జమ చేసుకొని ఈరోజు ఆ కోట్ల రూపాయలతోని రాజకీయాన్ని నియోజకవర్గంలో భ్రష్టు పట్టిస్తూ సర్పంచులను కొనుగోలు చేయడం, నాయకులను కొనుగోలు చేయడం నిజంగా కూడా ఇది ఒక నీచ సంస్కృతి. నోరు దగ్గర పెట్టుకొని మీరు చేస్తున్న ఏ విషయాన్నైనా ప్రజలకు చెప్పుకోవచ్చు. కనుక తెలుగుదేశం పార్టీ విమర్శిస్తే ఖబర్దార్. మేము మా టేలాలను మేమే పక్కన పెట్టుకుని తిరిగి వ్యాపారాలు చేసుకుంటున్నాం, మమ్మల్ని ఎవరు రోడ్డున పడవేయలేదని చెప్పారు కూరగాయల సంఘం నేత మెంగాని చంద్రశేఖర్. రోడ్డు మీద వ్యాపారం చేస్తే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని టేలర్లు కాస్త పక్కన పెట్టుకున్నాం, కానీ కొందరు చిరు వ్యాపారులకు అన్యాయం జరిగిందంటూ సమస్యను సృష్టించడం సరైంది కాదన్నారు శేఖర్. రోడ్ల మీదకి ఎక్కి జనాలంతా కూరగాయలు రోడ్ల మీద అమ్మేసరికి కొనేవాళ్ళు కూడా చుట్టుముగేసరికి యాక్సిడెంట్లు అయితే ఇబ్బంది అయింది. జనాలకు నష్టపోయే పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పక్కన ఉన్న స్థలాన్ని అందులో ఉన్న టేలాలను తీసి వెనక్కి జరిపి అది వాళ్ళంతటా వాళ్ళే తీసుకునేలా వాళ్ళకి విషయం చెప్పేసి వారం 10 రోజుల నుంచి విషయం చెప్పి చేసిన తర్వాత వాళ్ళే సంతోషంగా వెనక్కి జరుపుకోవడం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు మార్కెట్ను కూడా అందులోనే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కొందరు పనికిమాలిన వాళ్ళు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ దీనిపై లేనిపోని సమస్యను సృష్టిస్తున్నారు. చిరు వ్యాపారుల కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒక చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షునిగా
నేను చెప్తున్నాను. మేము ఏంటంటే మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను, దయచేసి మమ్మల్ని అనవసరమైన రాద్ధాంతం చేసి మాతో ఏదైతే మాత్రం అది వాళ్ళు ఎవరైనా కానీ మేము వారికి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. అట్లాంటివి మాత్రం మానుకోవాలి, దయచేసి మానుకొని ఇకనైనా మార్కెట్ డెవలప్మెంట్ కోసం, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.